హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫంక్షన్స్లో పెళ్ళిళ్ళలో చేసే పాలకూర పప్పు ఉంటుంది కదండి. సేమ్ అదే టేస్ట్లో వస్తుంది. ఇంకా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఈ స్టైల్లో చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేయమని అడుగుతారండి. సో ఈ హెల్దీ అండ్ టేస్టీ పాలకూర పప్పు ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. ముందుగా కందిపప్పుని, ఒక కప్పు కందిపప్పు, ఒక గుప్పెడు శనగపప్పు అండి, గంట పాటు శుభ్రంగా కడిగేసి నానబెట్టేశాను. ఈ నానబెట్టిన కందిపప్పుని మనం కుక్కర్లో వేసేసుకుందామండి. ఇలా కుక్కర్లో వేసేసి ఈ పప్పు అంతా డిప్ అయ్యేంత వరకు వాటర్ పోసేసుకోవాలి. చూడండి, ఇలా పప్పు అంతా మునిగేంత వరకు నీళ్లు పోసేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు వేయండి. 1 టీ స్పూన్ ఆయిల్ వేసేసేయండి. ఇలా పసుపు ఆయిల్ వేసిన తర్వాత ముందుగానే శుభ్రంగా కడిగేసి కట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా ఇందులోకి యాడ్ చేసేసేయండి. నేను 5 పెద్ద కట్టలు పాలకూర తీసుకున్నానండి. పాలకూర ఎప్పుడైనా నేను ఎక్కువగానే తీసుకుంటాను పప్పులోకి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా సన్నగా కట్ చేసి వేసేయండి. అండ్ టమాటోలు అండి, ఒక 3 పెద్ద సైజు టమాటోలు, 6-7 పచ్చిమిరపకాయలు, మళ్ళీ కొంచెం కొత్తిమీర, కరివేపాకు, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి. ఇవన్నీ ఈ పప్పులో పెట్టేసి కొంచెం ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేయండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. తప్పకుండా ధనియాల పొడి వేయండి, స్కిప్ చేయకుండా. ఇప్పుడు మూత పెట్టేసి కరెక్ట్గా 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. చూడండి, 3 విజిల్లు వచ్చేసింది మనకి. స్టీమ్ అంతా పోయిన తర్వాత మూత తీసేసి చూద్దాము పప్పు ఉడికిందా లేదా. ఒకసారి స్పూన్తో తీసుకొని చూద్దామండి. ఇలా అడుగు నుండి పప్పు తీయండి స్పూన్ పెట్టేసి. చూడండి, పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు ఈ పప్పులో మనం 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసేద్దాము. ఇలా ఉప్పు వేసేసిన తర్వాత ఒక పప్పు గుత్తి తీసుకొని పప్పుని మ్యాష్ చేసుకోవాలండి. మరి ఎక్కువగా మ్యాష్ చేయొద్దు, మెత్తగా అయిపోయి పేస్ట్ లాగా అయిపోతే అస్సలు బాగుండదు. మనకు పచ్చిమిర్చి కొంచెం పెద్ద ముక్కలుగానే వేసాం కదా, ఆ పచ్చిమిర్చి ముక్కల్ని కొంచెం నొక్కినట్టు చేసి, తర్వాత టమాటో ముక్కల్ని, చింతపండుని కూడా ఇలా అవి ఎక్కడున్నాయో అక్కడ కొంచెం నొక్కినట్టు చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ పప్పు మనకి ఉడికిపోయింది. సో ఇలా లైట్గా మ్యాష్ చేసేయండి. మ్యాష్ చేసేసి పక్కన పెట్టేసి ఇప్పుడు పోపుకు రెడీ చేసుకుందామండి. ఒక చిన్న కడాయి పెట్టేసి ఇందులో పప్పులో మీరు ఎంత ఆయిల్ వేసుకుంటారో అంత వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 2-3 ఎండు మిరపకాయలు, తర్వాత కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి అండి, 7-8 వెల్లుల్లి రెబ్బలు ఇలా కచ్చపచ్చగా దంచి వేసేసేయండి. ఇలా వెల్లుల్లి వేయగానే స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఎందుకంటే ఎక్కువగా వేగితే కొంచెం చేదు వచ్చేస్తుంది. వెల్లుల్లి వేయడం వల్ల చాలా మంచి సువాసన వస్తుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ తాలింపుని పప్పులోకి యాడ్ చేసేద్దామండి. చూడండి, గుమగుమలాడే పాలకూర పప్పు రెడీ అండి. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఈ పాలకూర పప్పు వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. అండ్ దీనికి తోడు కొంచెం ఆవకాయ పచ్చడి, వడియాలు, అప్పడాలు, పెరుగు ఇవన్నీ వేసుకొని తింటే భోజనం అద్భుతంగా ఉంటుందండి. సో ఫ్రెండ్స్, అందరూ ట్రై చేస్తారు కదా. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందు ఉంటానండి. అంతవరకు బాయ్.